కలర్స్ ఛానల్ ఎక్కువ చూస్తారంటే కలర్స్ ఈవినింగ్ 6 to 10 మాత్రం ఎవరిని రాని. వీలైనంత వరకు షూటింగ్ కూడా ఒప్పుకోను. ఎందుకంటే ఇంకా నా కోసం ఇప్పుడున్న లైఫ్కి పెట్టుకున్నదే అది ఒకటే. అది కూడా సాక్రిఫైస్ చేయలేదు. అంత బాగా ఇష్టమా ఆ ఛానల్లో సీరియల్స్? ఆ 4 సీరియల్ చూస్తా. దాంట్లో శక్తి ఎస్ఎస్కి అని ఒకటి ఉందండి. వరల్డ్లో సూపర్. అంటే ఒక కిన్నెర జోగినిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అక్కడ శక్తితో సంబంధం లేదు, బట్ అది చూస్తే మాత్రం వదలరండి. ప్రేమ అంటే ఏమిటి అనేది తెలుసు ఒక జోగినితో. అంటే ప్రేమ కావాలి తప్ప బాడీ సెక్స్ కాదు. అర్థమైందా? అందుకని ఎందుకో నాకు నా మైండ్కి ఇష్టమైన థాట్ అది ఇష్టం. అందుకని నాది నేను చూసినట్టు ఆ జోగినికి బదులు నేను అనుకుంటా అట్లా. అండ్ మీరు ఇప్పుడు ఏది మన మీరు గ్యాప్ టైంలో ఎప్పుడైనా మీ పాత సినిమాలు చూడాలని ఇష్టపడతారా? ఎవరైనా మన వాళ్ళు ఫోన్ చేసి అమ్మమ్మ నీ సినిమా బాగుందంటే 1 సెకండ్ చూస్తా అంతే. సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ తక్కువ. ఈ సీరియల్స్ మాత్రం ఒకటి ఎక్కువ. అంటే సినిమా చూడడానికి ఇష్టం లేకపోయినా పాతప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళు అవన్నీ అది నేను ఇప్పుడు పంపిస్తున్నారు కదా స్టేటస్ చాలు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు మీ ఇంట్లో పెరిగారని నేను విన్నాను. ఇంట్లో పెరగడం కాదండి, చాలా మంది ఉన్నప్పుడు తను కూడా ఉన్నాడు. ఏ ఏజ్ కాదు, తమ్ముడు పెళ్ళప్పుడు 78, 79 ఓకే ఓకే 78, 77, 70. అంటే ఏంటి అప్పుడు ప్రసాద్ అని ఒక్కడే కాదు, చాలా మంది ఇన్స్టిట్యూట్ బాబులు చెప్పాను కదా. మెడ్రాస్కు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, సింగర్లు, మ్యూజిషియన్ ఎవరు వచ్చినా ఫస్ట్ మన ఇంటికి వచ్చి కంపల్సరీగా మన ఇంట్లో ఉంటారు. ఉండి 1 నెల 2 నెలల్లో వాళ్ళకు ఒక ఫ్యూచర్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. అట్లా ఇది మన ఇంట్లో ఉన్నారు కాబట్టి బాబు. రాజేంద్ర ప్రసాద్ గారితో మీకున్న అనుబంధం ఎట్లాంటిది? ఎవరిది? రాజేంద్ర ప్రసాద్ గారు మీకు అనుబంధాలు ఏమి లేవండి. సినిమాలో ఏం అనుబంధమో రియల్ లైఫ్ లో అంతే. అంతే చెప్పాలి, అంతకుపైన వేరు. అనుబంధం బంధం ఉంటే మీరు అడిగే క్వశ్చన్ ఉండదు. అదేంటది మహానటి స్టేజ్లో మనవరాళ్ళని పెట్టుకొని నేను ఉండాల్సింది. బంధం ఉంటే నా మనవరాళ్ళని పట్టుకొని నేను ఉండాలి అక్కడ, ధర్మం అయితే. మరి మీరు అడిగినప్పుడే రాంగ్ క్వశ్చన్, నేను చెప్పినప్పుడు రాంగ్ సమాధానం అయిపోతుంది. అట్లా ఇంకా బంధాలు అనుబంధాలు లేవు. న్యాయమైన బంధం అయితే బేసిక్ ఎవరండి? రూట్స్ లేనిదే చెట్టు లేదు. అలా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడడం వేస్ట్. ఇంకా అన్న మనస్కష్టం తప్ప రిజల్ట్ దొరకదు, పరిష్కారం ఉండదు. అండ్ మీరు అప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకి ఒక వారధులు అంటారు. అంటే అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళు ఇప్పటికీ నటిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో మీరు బాగా ఇష్టపడే నటి కానీ నటుడు కానీ ఎవరైనా ఉన్నారా? మీరు ఎక్కువ క్లోజ్గా రిలేషన్ ఉన్న అంటే అప్పుడు వాళ్ళే ఉన్నారు. గీతాంజలి. ఇప్పుడు జనరేషన్లో కొద్ది రోజులు టబు బాగానే ఉంటుంది. టబు ఓకే, నిన్నే పెళ్ళి వేస్తాను. ఇప్పుడున్న జనరేషన్ సౌందర్యం ఉండేది కానీ లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకెవరితో లేదండి. నాతో పనిచేసేంత వరకు మాత్రం సినిమా అయిన తర్వాత కూడా ఒక సంవత్సరం 2 ఏళ్ళు కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సిమ్రన్ లాంటి వాళ్ళు కొంచెం టీవీ సీరియల్ చేస్తుంటారా? మీరు చేస్తున్నారా? చాలా చేశాను కదా. చక్రవాకం తర్వాత 6-7 చేశాను కానీ ఇప్పుడు నాకు కష్టము. పాపం వాళ్ళకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. రెండోది ఇప్పుడు ఎప్పుడు మాలలు వేస్తారో తెలియదు, ఎప్పుడు లేపేస్తారో తెలియదు. నేను అంటే మీ వైవాహిక జీవితంలోకి నేను ఆ టాపిక్ తీయదలుచుకోలేదు, ఎందుకంటే మీరు గతంలో చాలా చెప్పి ఉన్నారు. అండ్ మీ ఆ టాపిక్ని తీయదలుచుకోలేదు. కానీ తీసిన తప్పేం లేదు. అది జనాలకు తెలుసు. ఇంకా మళ్ళీ దాన్ని తవ్వడం నాకు ఇష్టం లేదు. బట్ ఒక చిన్న డౌట్ మాత్రం నాకు ఉంది. అదొకటి అడుగుతాను. ఏంటంటే మీరు ఆయన శరత్ బాబు గారు 13 సంవత్సరాలు ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఆ 14 సంవత్సరాలలో మీరు ఏంటి పిల్లలు వద్దనుకున్నారా, లేకపోతే ఏంటి అసలు పిల్లల గురించి? నిజంగా చెప్పాలి కదా, ఆ సబ్జెక్ట్ గురించి రాలేదు. దాని గురించి టైం లేదు కూడా. ఉందా లేదా? ఎందుకంటే ఆయనకి పెద్ద ఫ్యామిలీ, నాది పెద్ద ఫ్యామిలీ. తను వస్తున్నాడు పైకి, నేను ఆల్రెడీ వస్తున్నా.
హ్యాపీగా ఉన్నాం, కానీ అది లేదు అన్న కొరత లేనట్టు ఒక ఫ్యామిలీ మాది. ఆ సైడే పోలేదు మూడు, అది నిజం. అది ఆ ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటేనే మెటీరియల్కి సంబంధించింది అవుతుందండి. మీకు మెటీరియల్ ప్లాన్ ఎప్పుడు మీ మైండ్లో వచ్చేసిందో అప్పుడు ఈ పిల్లలు లేరా, సెంటిమెంట్లా, సెటిల్ అవ్వాలి అనే నీది నాది ఒకటి అనే సబ్జెక్ట్ ఉండేది. ఇక్కడ నేను ఉండాలి, ఎప్పటికి వెళ్ళిపోవాలి, లేకపోతే సెటిల్ అవ్వాలని ఎవరికో ఒకరుకుంటే కూడా వేరే ప్లానింగ్లో ఉంటాం. అర్థమైందా మీకు? ఇక్కడ అందరూ అవకాశమే, నాది ఒక అవకాశం, మీది ఒక అవకాశం. ఉన్నంత వరకు బాగానే ఉన్నాం, అయిపోయింది, సబ్జెక్ట్ అయిపోయింది. పిల్లల వరకు మా మూడు పోతే ప్రాపర్టీ, నా ఇల్లు నీ ఇల్లు నీ మంది ఒకటి అనేది ఆ సబ్జెక్ట్ వేరు కదా. అది కాదు మాది. కమర్షియల్ అని చెప్పలేము, పక్కా అని చెప్పలేము, అది ఉన్నాం అంతే. ఇంగ్లీష్ స్టైల్లో గెట్ టుగెదర్, అదేంటి లివింగ్ టుగెదర్, సూపర్ స్టైల్ అంతే, ఉన్నాం, అయిపోయింది, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ బెడ్రూమ్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదండి. మీకు నన్ను నచ్చితే నాది ఓకే అంటారు, వాళ్ళది నచ్చితే వాళ్ళది ఓకే అంటారు. అందుకని అది మాట్లాడకపోవడం కరెక్ట్. మీకు ఎప్పుడన్నా అనిపించిందా పిల్లలు లేరన్న బాధ? లేదు లేదు లేదు, ఇప్పటికీ నాకు పిల్లలు లేరనే బాధ సిచ్యువేషన్ లేదు కదా. కిందికి పోతే అన్నీ ఉన్నాయి కదా. పిల్లలు ఉంటే బాధపడేదాన్నేమో. పిల్లలు ఉండేటప్పటికి మీకు ఆ హక్కు అవుతుంది. ఆ హక్కులో నన్ను బయటికి తరమొచ్చు, చంపేయచ్చు, లేపేయచ్చు, కొట్టుకోవచ్చు, తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు నాకు తప్పనిసరి ఏం లేదు, ఫుల్ ఫ్రీడమ్, ఫుల్ స్వతంత్రి నేను. ఆపేవాళ్ళు లేరు, వద్దనేవాళ్ళు లేరు, కావాలనేవాళ్ళు లేరు. అది ఉంటే తప్పదండి. ఒక విధంగా ఎంత లక్ అంటారు, కానీ నాకు తెలిసి ఓన్లీ ప్రాపర్టీకి సంబంధించింది తప్ప వేరే ఏ విధంగానూ పిల్లలకు పెద్ద లెక్క కాదండి. పిల్లలు అనేది లక్కు మాత్రం కాదు. మీరు మగోడు అనిపించుకోవడానికి ఏమన్నా బిడ్డను కనాలే తప్ప, లేకపోతే అది ఇంపార్టెంట్ మాత్రం కాదండి, నా ఎక్స్పీరియన్స్. బాగా చెప్పండి, ఏంటి ఇంపార్టెంట్? పెద్ద రాజవంశం మీది, ఏమన్నా 1000 ఎకరాలు మీ కొడుకు ఇవ్వడానికి ఉందా? మీకే గతి లేదు, మీకు ఎందుకండి బిడ్డ అంటే పక్కింటి వాడు ఎదుటింటి వాడికి నువ్వు మగోడని తెలియాలి, ఒక సబ్జెక్ట్. రెండోది, ఇంట్లో పెద్దవాళ్ళు పాత స్టైల్లో, అది మాత్రం మీకు జనరేషన్ కాదు. 1 గంట నేను చేస్తా, 1 గంట నేను చేస్తా అంటా ఉంటాడు. మీరు కంటే ఆవిడ చావడం ఏంటి? ముసలి తిని సావే, నాకు బిడ్డలు వద్దు అంటే మీరు హ్యాపీ. వాళ్ళు మనం హ్యాపీగా ఉండకూడదని కొన్ని సైకాలజీలు ఉంటాయి. ఒకటి, ఇవి చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ నేను కరెక్ట్గా చెప్పగలను, ఆడదాని సైకాలజీ. కోడలు హ్యాపీగా ఉండడం అత్తగారికి ఇష్టం ఉండదు అనుకోండి, బిడ్డ కనమంటది, అది ఎట్లాగ ఇంట్లో పడిపోతుంది కదా. మీకు అర్థమైందా? కూతుర్ని మాత్రం నువ్వు జాలీగా తిరిగే ఇప్పుడే ఎందుకు బిడ్డలు అంటది. దీనికి ఏమంటారు చెప్పండి మీరు? ఇది కరెక్టా కదా? అన్నిటికీ మరి అన్నీ తెలిసి ఎందుకు చేసుకుంటున్నారు? అందుకని సమాధానాలు లేవండి, అలవాటైపోయి నూరేశారు మన మీద. అంత జీవితం చూసి ఇప్పుడు మీరు ఎందుకు చేసుకున్నారు పెళ్లి? మరి అప్పుడు నేను పెళ్ళి అనేది ఊరికే అదొక యాక్సిడెంట్, ఇన్సిడెంట్లే తప్ప ఒక పర్పస్ ఏం కాదండి. అవి నిజంగా పర్పస్ అయితే ఎక్కడ విడిపోవడం ఎందుకు ఉంటుందండి? రెండోది, ప్రతి వాళ్ళు విడిపోవడానికే ఉంటారు. సమాజం అని పేరు పెట్టుకోను, లేదా ప్రాపర్టీ, ఈ రెండు తప్ప వేరే కారణాలే లేవండి. ఎవరు చెప్పినా అబద్ధాలు లేదు, నేను మాత్రం నమ్మను. ఒకటి సమాజం, రెండోది ప్రాపర్టీ. ఈ రెండు తప్ప వేరే సబ్జెక్ట్ ఎందుకు ఉంటుందండి కలిసి ఉండటానికి కారణం? ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో ప్రేమ లేదు, తొక్కడా లేదు. ప్రేమ తిక్కడా, ప్రేమ లేదు. ప్రేమ లేదండి, ఎమోషనల్స్, ఇన్సిడెంట్స్. బట్ ఫీలింగ్స్ ఈస్ డిఫరెంట్ అండి. ఫీలింగ్స్ సోల్ కూడా ఉండొచ్చు ఇద్దరి మధ్యలో. ఒక సోల్ అనేది ఉండదా ఇద్దరి మధ్యలో? సోల్ అనేది ఫీలింగ్ కి సంబంధించింది, ప్రేమ ఫీలింగ్ కాదండి. ప్రేమ సోల్ కాదండి. ప్రేమ అవుట్ సైడ్ది, కళ్ళది, ఎమోషనల్ది. ఫీలింగ్ అనేది లోపలిది, అది నువ్వు ఉన్నా లేకపోయినా ఫీలింగ్ ఉంటుంది, అది సోల్. సోల్ అంటే ఆ ఇన్సైడే కదండి, బాడీ కాదు కదా. అది చాలా రేర్ అండి, అది అందరికీ దొరకదండి. అది ఒక సెక్స్ రిలేషనే ఉండక్కర్లా, అది ఉందండి, నా వరకు ఉందండి. అది ఉంది అనేవాళ్ళు కూడా ఉన్నారండి నాకు సంబంధించిన వాళ్ళు. అంటే బయట ప్రపంచంలో కలుస్తాం కదా.